మార్నింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? అందరూ మార్నింగ్ టిఫిన్ చేసి ఉంటారు, చక్కగా పడుకుందాం లేదా బయటకు వెళ్దాం తిరుగుదాం అనుకుంటారు. బట్ అలా మాత్రం చేయకండి. మీరు ఇవన్నీ పనులు చేయండి, కాకపోతే చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. టైం వేస్ట్ చేయకండి. ప్రతి వీడియో ప్రతి క్లాస్లో ఇదే చెప్తాను, టైం వేస్ట్ మాత్రం చేయకండి. మీకు అన్ని పనులకి ఇప్పుడు టైం ఉంటుంది, చదువుకోవడానికి ఉంటుంది, మీరు బయట ఎంజాయ్ చేయడానికి ఉంటుంది, ఇంట్లో పడుకోవడానికి టైం ఉంటుంది, మొబైల్ అండ్ టీవీ చూడడానికి టైం పాస్ చేయడానికి కూడా టైం ఉంటుంది. కానీ ఈ టైం అయిపోతే మీరు అన్ని పనులు కాదు కదా, కేవలం చదువుకు మాత్రమే కేటాయించాలి. అప్పుడు ఇంకా మీకు కష్టమవుతుంది. మీరు ఈరోజు అన్ని పనులు చేసుకుంటూ చదువుని నెగ్లెక్ట్ చేస్తారు. అట్లా మాత్రం చేయకండి. చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. టైం వేస్ట్ చేయకండి. ఏ రోజు చెప్పిన సబ్జెక్ట్ క్లాసెస్ అన్ని ఆ రోజు ఒకసారి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే రిఫర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీ సార్స్ నన్ను అందరూ చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈ అవకాశం అయితే మళ్ళీ రాదు. మీ డైలీ క్లాస్కి వచ్చి కాలేజ్కి వచ్చి వినే కన్నా హ్యాపీగా మీకు ఆన్లైన్లోనే క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా విని అర్థం చేసుకోండి. రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎగ్జామ్స్ ముందు ఒకసారి రన్నింగ్ నోట్స్ అనే ఇంకా మీ మెటీరియల్ ప్రిఫర్ చేసుకుంటే మీకు ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి. ఆఫ్టర్ ఆల్ అన్నీ మార్క్స్ కోసమే కదా. తర్వాత మీరు ఏమి అచీవ్ చేయాలి అనుకున్నా సరే ఇప్పుడు ఇంటర్ మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా బీఎస్సీలో జాయిన్ అవ్వడానికి కూడా మార్క్స్ పర్సంటేజ్ వెయిటేజ్ ఇచ్చారు. 40% వెయిటేజ్ ఉంటేనే ఇంటర్లో డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్స్ వస్తాయి. లేదు ఫెయిల్ అయిపోతాం, ఏదో అటు ఇటుగా పాస్ అయిపోయాం అంటే డిగ్రీ జాయిన్ అవ్వలేరు. ఇంకా రాను ఇంకా అన్ని కోర్సులు ఏ కోర్సులు చేయాలన్నా కూడా ఇలాంటివే పెడతారు. కాబట్టి ఇంటర్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో మన లెసన్కి ఇప్పుడు డైరెక్షన్స్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ చూసాం చాలా క్లియర్గా. బయోడైవర్సిటీ కాన్సెప్ట్ తోటి ఫస్ట్ యానిమల్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. అదంతా కూడా ఫస్ట్ లెసన్. జస్ట్ మీకు జువాలజీ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ పార్ట్. మీరు యానిమల్స్ గురించి చదువుకుంటారు, క్లాసిఫికేషన్ అంటే ఏంటి, నామెన్క్లేచర్ అంటే ఏంటి. మీరు నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్గా అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నెక్స్ట్ వచ్చే చాప్టర్స్ని అర్థం చేసుకోవడానికి మీకు ఆ ఫస్ట్ యూనిట్ అనేది మీకు చాలా అవసరం. అందుకనే మీరు అవి నేర్చుకున్నారు. అందులో కాన్సెప్ట్స్ అనేవి బేసిక్స్ అన్నమాట. ఇప్పుడు మీకు నెక్స్ట్ నేను ఫస్ట్ యూనిట్లో నామెన్క్లేచర్ అనే టాపిక్లో సైంటిఫిక్ నేమ్స్, శాస్త్రీయ నామాలు, నామీకరణలో శాస్త్రీయ నామాలు అనే ఒక టాపిక్ చెప్పాను. ద్వినామ నామీకరణ, త్రినామ నామీకరణ. అందులో మీరు ఏం నేర్చుకుంటారు, ప్రతి శాస్త్రీయ నామానికి ప్రజాతి జాతి ఉంటాయి అని నేర్చుకుంటారు. మీరు ఇంకా రాను నెక్స్ట్ వచ్చే లెసన్స్లో మీరు చాలా జీవులవి శాస్త్రీయ నామాలు మాత్రమే నేర్చుకుంటారు. ఆ శాస్త్రీయ నామాలు ఎలా రాయాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా మీరు ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నారు. ఇప్పుడు వరకు నేర్చుకున్నది ఒకటి, ఇక మీద నేర్చుకున్నదంతా ఒకటి. అంటే ఏంటి మేడం, సెకండ్ యూనిట్ నుంచి నేర్చుకున్నవన్నీ కూడా ఒక కంటిన్యూషన్ పార్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం జువాలజీ జంతువుల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వరకు ఫస్ట్ యూనిట్లో బేసిక్స్ గురించి నేర్చుకున్నాం. సెకండ్ యూనిట్ నుంచి ఏంటి, జంతు నిర్మాణం ఏంటి, జీవుల దేహం ఎలా నిర్మితమై ఉంటుంది, జీవుల దేహంలో ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాల కణాలు ఉంటాయి, ఏ రకాల కణజాలాలు ఉంటాయి, ఏ అవయవాలు ఉంటాయి, వాటి అమరిక ఎలా ఉంటుంది, నెక్స్ట్ వాటి స్థానం ఎలా ఉంటుంది, మనం ముందు భాగం, వెనక భాగం, పై భాగం, కింద భాగం, ఇలాంటి వాటితో మనం నేర్చుకోము. ఎందుకంటే మనం శాస్త్రీయంగా మాత్రమే జువాలజీ జంతు శాస్త్రాన్ని చదువుతాం. వీ స్టడీ జువాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. అది మన మెయిన్ ఎయిమ్ అని కూడా మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. సో వాటికి ఆ సైంటిఫిక్ టర్మ్స్ ఏంటేంటి యూజ్ చేయాలి, జంతువుల దేహం ఎలా నిర్మితమై ఉంటుంది, హౌ ద బాడీ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ యానిమల్స్. అండ్ నెక్స్ట్ వచ్చే లెసన్స్లో క్లాసిఫికేషన్, వర్గీకరణ అనే కాన్సెప్ట్ గురించి ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. వర్గీకరణ అంటే ఏంటి, అక్సరిక వర్గాల్లో ఉన్న అక్సరిక వర్గంలో ఉన్న ఉపవర్గాలు ఏంటి, వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏ జీవికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలన్నీ ఆధారంగా చేసుకొని మనం ఎలా వర్గీకరించాం, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. సో ఫస్ట్ యూనిట్ వరకు నేర్చుకునేదంతా బేసిక్స్. సెకండ్ యూనిట్ నుంచి నేర్చుకునేది మీరు నెక్స్ట్ ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళినా, ఇంటర్ తర్వాత మీకు ఏదైనా మంచి ఎంసెట్లో ర్యాంక్ వచ్చి మీరు బీఫార్మసీ చేయాలన్నా, మెడిసిన్ వైపు వెళ్ళాలన్నా, నర్సింగ్ చేయాలన్నా, ఏదైనా కూడా ఇక్కడ నుంచి వచ్చిన టాపిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి.
ఓకే, సెకండ్ యూనిట్ పేరు ఏంటమ్మా? జంతు దేహ నిర్మాణం, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్. అంటే జంతువులు, జీవశాస్త్రం జంతుశాస్త్రం గురించి చదువుతామని జంతువులు. దేహం బాడీ నిర్మాణం, అవి దేంతో నిర్మితమై ఉన్నాయి అని చూస్తాం. ఓకే, వాట్ ఈస్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్? వాట్ యానిమల్స్ ఇస్ మేడ్ అప్ ఆఫ్? Animals are made up of several structures. Each and every animal or plant, any living organism is made up of cell. Cell is the basic and structural unit of an organism. కణం అనేది జీవి యొక్క ప్రాథమిక మరియు క్రియాత్మక ప్రమాణాలు. ఆ కణం అంటే ఏంటి? కణాలు సముదాయాన్ని మనం కణజాలం అంటాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ మేక్ ఏ టిష్యూ. ఇది కూడా ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం జీవుల యొక్క లక్షణాలు. ఆ టిష్యూ నిర్మాణం, ఎటువంటి టిష్యూస్ ఉంటాయి, ఎటువంటి కణజాలాలు ఉంటాయి, అందులో రకాలు ఏంటి, అవి చేసే పనులు ఏంటి, అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. దాంతోపాటుగా కుహరం, ఇప్పటి వరకు మీరు నేర్చుకుని ఉండరు. శరీర కుహరం, బాడీ శీలం. ఆ శీలం కుహరం అంటే ఏంటి, అందులో రకాలు ఏంటి? మీకు లాస్ట్ యూనిట్లో నేను జంతురాజ్య వర్గీకరణలో చెప్పున్నాను. ఏంటి? ఆ కుహరం ఆధారంగా జీవులు 2 రకాలుగా వర్గీకరించారు. కుహరం 3 రకాలుగా. కుహరం లేకపోతే ఏ శీలం అని, కుహరం ఉంటే అది నిజమైన కుహరం కాకపోతే సూడోశీలం అని, నిజమైన కుహరం ఉంటే అది సైజోశీల్తో ఫామ్ అయి ఉంటే సైజోశీలం అని, నిజమైన ఆంత్రరంధ్రం నుంచి ఫామ్ అయితే అది నిజమైన కుహరం ఉంటే అది ఎంట్రోశీలం అని మనం నేర్చుకున్నాం. వాటిలో ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. సో అసలు ఆ కుహరం అంటే ఏంటి, అది ఎలా ఏర్పడుతుంది? ట్రిప్లోబ్లాస్టిక్, డిప్లోబ్లాస్టిక్ అని నేర్చుకున్నాం. ద్విస్తరిత జీవులు, త్రిస్తరిత జీవులు. త్రిస్తరిత జీవుల్లో 3 రకాల త్వచాలు ఉన్నాయి అని నేర్చుకున్నాం. బాహ్య త్వచం, అంతత్వచం, మధ్యస్త్వచం. అసలు ఈ త్వచాలు అంటే ఏంటి, ఈ త్వచాల మధ్య ఏముంటాయి, త్వచాల్లో ఏముంటాయి, ఏ త్వచం నుంచి ఏవి ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మనం సెకండ్ యూనిట్లో క్లియర్గా నేర్చుకుంటాం అన్నమాట. ఏం నేర్చుకుంటాం? జంతువులు దేంతో నిర్మితమై ఉంటాయి, అందులో కణజాలాలు ఎటువంటివి, కుహరం అంటే ఏంటి, కణజాలాల రకాలు, విస్తరిత జీవులు అంటే ఏంటి, సౌష్ఠవం, సిమెట్రీ. సో ఈ 4 మీకు చెప్పాలంటే కణజాలాలు అంటేనే తెలుసు. కొన్ని కణాల సముదాయాన్ని మనం కణజాలాలు అని అంటాం. కానీ కుహరం అంటే మీకు తెలియదు, త్రిస్తరిత జీవులు తెలియదు, సౌష్ఠవం సిమెట్రీ అంటే ఏంటో మీకు తెలియదు. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సెకండ్ యూనిట్లో మనం క్లియర్గా నేర్చుకుంటాము. సౌష్ఠవం సిమెట్రీ, diploblastic and triploblastic organisms. Okay, what is our second unit? Structural organization in animals. Okay na? అంటే cellular level of organization. Okay,
టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. ఏం లేదు, పేరు చూసి కంగారు పడిపోకండి. కణ స్థాయి వ్యవస్థీకరణ అంటే జీవిలో కణంతో మాత్రమే తయారై ఉంటుంది. కణం ఒక కణం, ఒకే కణం లేదా కొన్ని ఒకేలాంటి కొన్ని కణాల సమూహంతో మాత్రమే జీవి అనేది నిర్మితమై ఉంటే అందులో ఎటువంటి వ్యవస్థ ఉందని చెప్తాం? కణ స్థాయి వ్యవస్థ. అంటే ఇఫ్ ఎన్ ఆర్గనిజం ఈజ్ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్ ఆర్ a type, only one type of cell that performs different functions, such type of organization is called cellular level of organization. అదే జీవి దేహంలో కొన్ని కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఏర్పడితే అది కణజాల స్థాయి వ్యవస్థ. If some type of cells form a tissue, such type of organization is called tissue level organization. మీ అందరికీ జంతురాజ్యం రెండు విభాగాలుగా విభజించబడిందని చెప్పాను. పారాజోవా, మెటాజోవా. పారాజోవా అని మీరు లాస్ట్ క్లాస్ కానీ విన్నట్లయితే తెలుస్తుంది. పారాజోవా అంటే కోరిఫెరా వర్గానికి చెందిన జీవులు పారాజోవాకు చెందినవి అని. కోరిఫెరా గ్రూప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ బిలాంగ్ టు పారాజోవా. అంటే their body is only made up of only its cell or group of similar cells. ఒకేలాంటి కణాలు లేదా కొన్ని కణాల సముదాయంతో మాత్రమే తయారై కాబడినవి. అవి ఒకదానితో ఒకటి సంబంధం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంబంధం అంటే ఏంటి, అనుసంధానం అంటే ఏంటి చూద్దాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దిస్ చాక్ పీస్ అని. ఈ చాక్ పీస్ ఏ కలర్ అని మీరు ఏం చేస్తారు? కలర్తో చూస్తారు. ఆల్రెడీ మనం చిన్నప్పుడు కలర్స్ నేర్చుకున్నాం కాబట్టి మన బ్రెయిన్లో ఆ క్వశ్చన్ రివీల్ అవుతుంది. బ్రెయిన్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఏంటి ఇన్ఫర్మేషన్? మన నోట్తో వైట్ అని చెప్తాం. మ్యాక్సిమం అందరూ చెప్పేస్తారు. ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి యూకేజీ పిల్లల నుంచి అందరూ కూడా వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ చాక్ పీస్ అంటే వైట్ అని కరెక్ట్గా చెప్తారు. అంటే మన కంటికి మన నోటికి మధ్యలో బ్రెయిన్ అనేది ఏం చేస్తుంది? అనుసంధానం చేస్తుంది. అంటే ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తాం. మన కళ్ళతో చూసి అట్లా ఉండిపోతామా? ఉండిపోం. అంటే చాలా రకాల అవయవాలన్నీ కూడా కోఆర్డినేట్ చేయబడినవి, అనుసంధానించబడినవి అని అర్థం. అటువంటి అనుసంధానం అనేది కణస్థాయి జీవుల్లో ఉండదు. కణస్థాయి జీవుల ఎగ్జాంపుల్ ఏంటి అంటే పారాజోవా అనే ఒక విభాగానికి చెందిన కోరిఫెరా జీవులన్నీ కూడా కణస్థాయి వ్యవస్థీకరణ కలిగిన జీవులు. ఓకే, ఇందులో ఏంటంటే మెదడు లేదా నాడీ కణాలు. మెదడు, నాడీ కణాలు లేవు కాబట్టి వీటిలో ఉన్న కణాలు మధ్య అనుసంధానం జరగక ఇవి ఏ కణం ఆ పనిని తన పని తాను ఏదో పని అలా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అదే కణజాల స్థాయి వ్యవస్థీకరణ అంటే కొన్ని రకాల కణాలన్నీ కలిసి ఒక కణజాలంగా ఏర్పడుతుంది. టిష్యూ. ఓకే, ఇటువంటి కణాల సముదాయం కణజాలంగా ఏర్పడిన జీవులన్నింటినీ ఏమని నేర్చుకున్నాం మనం? మెటాజోవా. అదే జీవి కణ స్థాయిలో మాత్రమే ఉండిపోతే దాన్ని పారాజోవా జీవి. ఈ మెటాజోవా జీవులు నిజమైన జంతు రాజ్యానికి చెందిన జీవులు. ఎందుకంటే కొన్ని కణాల సమూహం అంతా కూడా కణజాలాలుగా ఏర్పడతాయి కాబట్టి. అర్థమైందా? సో వ్యవస్థీకరణ అందులో ఉండే కణాల ఆధారంగా రెండు రకాలు. జీవి కణస్థాయిలో ఉండిపోతే కణస్థాయి వ్యవస్థీకరణ కలిగిన జీవులు. కొన్ని కణాలన్నీ కణజాల సమూహంగా మారితే కణజాల స్థాయి వ్యవస్థీకరణ కలిగిన జీవులు. వీటికి ఉదాహరణ పారాజోవా విభాగం. జంతురాజ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. పారాజోవా జీవులు ఓన్లీ కణంతో మాత్రమే నిర్మితమై ఉంటాయి. దాని ఎగ్జాంపుల్ కోరిఫెరా, స్పాంజెస్. కోరిఫెరా అనేది ఒక వర్గం, అక్సరిక వర్గం. దాని ఎగ్జాంపుల్ స్పాంజెస్. మరి మెటాజోవా జీవులు అంటే కణాల సముదాయం అంతా కూడా కణజాలాలుగా ఏర్పడి
ఈ కణాలు కణజాలాలన్నీ కూడా ఒకే రకమైన పనులు చాలా రకాలు చేసుకుంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం జీర్ణ వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, జీర్ణ వ్యవస్థలో ఉన్న అవయవాలన్నీ కూడా చాలా రకాల కణజాలాలతో నిర్మితమై ఉంటుంది. అటువంటి కణజాలాలన్నీ కూడా జీర్ణక్రియకు కావాల్సిన పనులు మాత్రమే చేస్తూ ఉంటాయి. శ్వాస వ్యవస్థ తీసుకున్నట్లయితే శ్వాస వ్యవస్థలో ఉన్న అవయవాల్లో శ్వాసక్రియ మాత్రమే జరిపే కణాలు కణజాలాలు అనేవి ఉంటాయి. మీరు నెక్స్ట్ నేర్చుకున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ కణస్థాయి కణజాల స్థాయి అంటే అర్థం చేసుకోండి. ఓకే, ఈ కణస్థాయి వ్యవస్థీకరణకు చెందిన జీవి పరిసర వర్గానికి చెందిన స్పాంజెస్ అని చెప్పారు, స్పంజీలు అంటారు. ఈ స్పంజీల నిర్మాణం కానీ తీసుకున్నట్లయితే ఇవి కేవలం కణాలతో మాత్రమే నిర్మితమై ఉంటాయి. కణాల సముదాయం కణజాలాలుగా ఇందులో ఏర్పడవు. మీరు ఎప్పుడైనా మనం డస్టర్స్ చూసుంటారు, బోర్డులు అవి చెరపడానికి లారీలు అవి తొడడానికి వాడుకుంటారు. డస్టర్స్ కణాలు ఉంటాయి. ఏదైనా వాటర్లో ముంచితే ఏమవుతుంది, స్పాంజ్ లాగా వాటర్ అనేది పీల్చుకుంటుంది, బరువెక్కుతుంది. అటువంటి జీవులే స్పాంజెస్. అంటే వీటిలో కూడా ఏముంటాయి, శరీరం అంతా కూడా చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయి. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లైఫ్ క్లాస్లో చెప్పాను, జీవుల దేహం అంతా రంధ్రాలతో నిర్మితమై ఉన్నాయి కాబట్టి రంధ్రాలని ఇంగ్లీష్లో పోర్స్ అంటారు కాబట్టి పరికర జీవులు అని అంటారు. సో ఇటువంటి రంధ్రాలు ఏమంటారు, ఆస్క్యులం అంటారు. ఇంగ్లీష్లో కూడా అంతే, ఆస్క్యులం. ఇవి కేవలం నీటిలో మాత్రమే ఉండే జీవులు. ఇవి కదులుతాయా అంటే ఇవి కదలవు. మనం కనిపించినట్టు మనకి ఇవి కదలవు. ఇంకా కదిలినట్లయితే రోజుకి 3 మిల్లీమీటర్స్ మాత్రమే కదులుతాయి. 3 మిల్లీమీటర్స్ అంటే 15 సెంటీమీటర్ స్కేల్లో కానీ చూస్తే 3 మిల్లీమీటర్స్ ఎంత దూరమో తెలుస్తుంది. అవి కేవలం సెసైల్ జీవులు, అంటే స్తబ్ద జీవులు, ఒక దగ్గర అలా ఉండిపోతాయి. ఇది ఆస్ట్రియా అంటారు. ఈ క్యావిటీని స్పాంజోసీల్. ఇందులో ఉండే కణాలు ఏమంటారంటే పినకోసైట్స్. ఇంకా కొయినోసైట్స్ అనేవి ఉంటాయి. అంటే చూడండి, ఇందులో 4 రకాల కణాలు ఉంటాయి. ఆస్టియం అనేది రంధ్రం, ఈ రంధ్రం గుండా నీళ్ళు అనేది బయటకు వెళ్ళిపోతాయి. ఈ ఆస్టియం అనే రంధ్రం గుండా లోపలికి వస్తాయి. ఈ కొయినోసైట్ అనే రకం కణాలు, పినకోసైట్స్ అనే రకం కణాలు, స్పాంజోసీల్ అనేది ఒక కుహరం. ఓకే, ఇందులో అమీబాయిడ్ కణాలు అనేవి కొన్ని కణాలు ఉంటాయి. అంటే 2-3 రకాల కణాలు ఉంటాయి తప్పితే కణాలన్నీ కూడా కలిసి కణజాలాలుగా అభివృద్ధి చెందలేదు. అటువంటి జీవి కాబట్టి ఇది పారాజోవాకు చెందింది. ఓకే, ఈ పినకోసైట్లు అనేవి ఏం చేస్తాయి అంటే కొయినోసైట్లు నీటిని శోషించుకోవడానికి, వీటి మధ్యలో ఏమైనా ఏదైనా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఇవి తినడానికి లోపలికి వస్తే ఇవి తిన్నప్పుడు వాటిని జీర్ణం చేయడానికి కొయినోసైట్లు అనేవి ఉపయోగపడతాయి. ఈ మధ్యలో ఉన్న కుహరాన్ని అంతటిని ఏమంటారు, స్పాంజోసీల్ అని అంటారు.
ఇది కణస్థాయి వ్యవస్థీకరణలో ఉన్న జీవి యొక్క లక్షణాలు. కణస్థాయి వ్యవస్థీకరణ జీవి ఉదాహరణ స్పాంజికులు. అది ప్యారాజోవాకి చెందింది. అందులో 2 రకాల కణాలు ఉన్నాయి, కోయినోసైట్లు, పెనికోసైట్లు. ఇవి చేసే పని ఏంటి? ఆస్క్యులం ద్వారా వాటర్ అనేది నీరు బయటకు ప్రవేశిస్తుంది, ఆస్ట్రియా ద్వారా లోపలికి వెళ్తుంది. వీటన్నిటికీ కూడా స్పిక్యూల్స్ అనే నాలుగు వంటి నిర్మాణాలన్నీ ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఏదైనా దాన్ని పట్టడానికి ఉపయోగపడతాయి. ఓకే, ఇది కణస్థాయి వ్యవస్థీకరణలో వచ్చినవి లక్షణాలు.